హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం. ఈ ఆగస్టు 2వ తేదీ, ఈరోజు శనివారం ఆగస్టు 2వ తేదీ. ఈరోజు చాలామందికి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కొంతమంది అకౌంట్లలో డబ్బు జమ కాలేదన్నమాట. అటువంటి వాళ్ళందరికీ రేపు కానివ్వండి, ఎల్లుండి కానివ్వండి అమౌంట్ అనేది జమ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకం కింద 5,000, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ యోజన పథకం కింద 2,000, మొత్తం 7,000 రూపాయలు ఇస్తోంది. రైతుల ఖాతాలో ఈరోజు చాలామందికి జమ అయ్యాయి. అదేవిధంగా ఇంకా జమ కావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 5,000, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 2,000 రూపాయలు, మొత్తం కలిపి 7,000 రూపాయలు రైతుల ఖాతాలో ఈరోజు చాలామందికి జమ అయ్యాయి. ఇంకా కొంతమందికి జమ కావాల్సి ఉందన్నమాట. ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో మొదటగా 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లో నేరుగా విడుదల చేశారన్నమాట. కాకపోతే ఇంకా కొంతమంది రైతులకు ఇప్పుడే నిధులు జమ కావు అనే ఒక సెన్సేషనల్ న్యూస్ మనకు తెలిసింది. అది ఏందని చెప్తాను. చెప్పే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి. 10 మందికి మేలు జరుగుతుంది. ఒక టాపిక్లో భాగంగా కేంద్ర ప్రభుత్వము అటు రాష్ట్ర ప్రభుత్వము మొత్తం కలిపి 7,000 రూపాయలు జమ చేసిందనమాట. కేంద్రం విడుదల చేసింది ఇది వచ్చి 831.51 కోట్లు అనమాట. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇది 2,342.92 కోట్లు అనమాట. మొత్తం కలిపి అటు కేంద్రం కానివ్వండి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ నిధులు జమ చేసిందనమాట. కానీ కొన్ని జిల్లాల్లో ఇంకా డబ్బు అనేది జమ కాలేదు. ఒక్కరికి కూడా అసలు జమ అయ్యే అవకాశాలు కూడా లేవు ఇప్పట్లో. ఎందుకంటే ముఖ్యంగా ఎన్నికల నియమావళి, ఎలక్షన్ కోడ్ అనేది ఆ ప్రాంతాల్లో ఉంది. స్థానిక సంస్థల ఎలక్షన్లు జరుగుతుండడం వల్ల అందువల్ల ఆ నియోజకవర్గాలకు తాత్కాలికంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎటువంటి ఫలాలు కానివ్వండి, ఎటువంటి పథకాలు కానివ్వండి అక్కడ వర్తించకుండా రాష్ట్ర ఎన్నికల నియమావళి తీసుకొచ్చిందనమాట. అందువల్ల అక్కడ ఈ పథకాలు ఏవి అక్కడ పడవు. కాకపోతే ఈ ఎలక్షన్ల నియమావళి అంతా అయిపోయి ఎలక్షన్లు అంతా జరిగి పూర్తయిన తర్వాత వాళ్ళ అకౌంట్లోకి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా 7,000 రూపాయలు జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం కూడా జరిగింది. అందువలన ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏ రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా ఆయన తెలియజేశారు. ఇకపోతే ఆ ఎన్నికలు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నటువంటి ప్రాంతాలు ఏవంటే ఇప్పుడు చెప్తాను చూడండి. పులివెందుల, కడప, కారెంపూడి, పిడవలూరు, రామకుప్పం, కొండపి, కడియపులంక ఈ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతుండడం వల్ల తాత్కాలికంగా ఈ అన్నదాత సుఖీభవ కానివ్వండి, పిఎం కిసాన్ యోజన పథకం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం ఆపు చేసింది ఎలక్షన్ కోడ్ వల్ల. అది ఎలక్షన్ కోడ్ సంబంధించి ఎలక్షన్ అధికారులు కోడ్ నియమించడం వల్ల డబ్బు జమ కాలేదన్నమాట. ఈ ప్రాంతాల్లో కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లు పూర్తయిన తర్వాత నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బు జమ అవుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా రాష్ట్రంలో ఎవరికైనా కానీ రాష్ట్రంలో ఈ ఎలక్షన్లు కూడా ఉన్న ప్రాంతాల్లో కాకుండా రాష్ట్రంలో ఇంకా ఎవరికైనా కానివ్వండి ఈ నిధులు అనేది జమ కాకోకుండా ఉంటే వాళ్ళు కంపల్సరీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్ 155-251 కాల్ చేసి పడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ అన్నదాత సుఖీభవ కానివ్వండి, పిఎం కిసాన్ యోజన కానివ్వండి పడని వాళ్ళు ఉంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, 155-251కి కాల్ చేసి ఫిర్యాదులను తెలియజేయచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ చెప్పాలనుకున్న విషయం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్.